ఇక్కడ దొంగలు దోపిడి దొంగలు ఉండేది. అదే నీళ్ళలో పడి దూసుకుని పోయేది. దూసుకుని పోయినప్పుడు జనాలు ఏం చేసేది, సుముగి మీద ఉంటే భూమిలో బాధ పెట్టేది, లేకపోతే గోడల బాధ పెట్టేది, లేదా పొలాల్లో దాచిపెట్టేది, లేకపోతే శిలకల్లో దాచిపెట్టేది. అది అప్పుడు అటు జరిగేది. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, నూరు దేశ అబద్ధాలు అబద్ధాలే. ఇక అబద్ధాలు తప్ప ఏది ఉండదు. ఇక ఇక్కడ ఉండి నల్గొండలో చెప్తే నల్గొండలో, ఢిల్లీలో నల్గొండ, నూరు దేశ అబద్ధమే మనిషి పెద్ద దరిద్రం. అంతేకాదు, లంచాలు ఎక్కువైనాయి. లంచాలు కూడా బంద్ చేయాలి. ఎందుకంటే బంద్ చేయాలంటే ఏం చేయాలి, బంద్ చేయరు. మనం దేవుని గురించి తెలవాలి, దేవుడు ఏం చేస్తుడు ఏం సంగతి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అప్పుడు మనకి తగ్గదు, ఇవన్నీ పోతాయి, ఉండవు. ఇక ఏ లంచాలు గించాలు రౌడీలు గీలు అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎట్లా తెలుసుకోవాలి, మన లోపల 5 మనుషులు ఉంటారు. 5 మనుషులు ఉన్నారని చెప్పినా 5 ఇట్లా ఒకడే, 5 కలిసి ఒకడే ఉండమాట. 5 కలిసి ఒకడు ఉండే కాబట్టి మరి వేరు వేరే ఎట్లా తెలుస్తుంది, అది తెలియదు కాబట్టి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇద్దరేమో కళలు కాబట్టి పక్క పెడదాం, ఇంకో మనసు ఏమో ఏదైనా పని ఉన్నప్పుడు సక్సెస్ అవుతానికి మనసు, ఆ 3 పక్క పెడదాం. పక్క పెట్టిన తర్వాత ఇంకేమైనా ఇద్దరు ఎవరు, మనుషుండు దేవుడు, వీళ్ళిద్దరు తెలుసుకోవాలి. వీళ్ళిద్దరు తెలుసుకోవాలి ఏం చేయాలి. ఇప్పుడు ఏదైనా నడుచుకుంటూ పోతున్నాం అనుకో, సైకిల్ వచ్చిందనుకో, సైకిల్ కానీ బండి కానీ వచ్చిందనుకో, సడన్గా వచ్చానుకో, మనం ఇటు చూడగానే మనం ఉలికిపడతాం. భయపడేది ఎవరు, నువ్వా నేనా, ఇద్దరా, ఎవరు అల్లా అని తెలుసుకోవాలి. ఇంకోటి, తాగబోతుడు తాగినప్పుడు ఒక తీరు మాట్లాడతాడు, తాగినప్పుడు ఒక తీరు మాట్లాడతాడు. అట్లా ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది.